నేషనల్ హెరాల్డ్ కేసులో తమ పార్టీ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన ఛార్జ్ షీటును ఢిల్లీ కోర్టు పరిగణలోకి తీసుకోవడం ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలకు చెంపపెట్టు అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేర్కొన్నారు. తాజా పరిణామం నేపథ్యంలో మోదీ, అమిత్ షా రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్లకు మంగళవారం ఊరట లభించడంతో కాంగ్రెస్ దేశవ్యాప్తంగా భాజపా కార్యాలయాల ఎదుట బుధవారం నిరసనలు చేపట్టింది. ప్రతీకార రాజకీయాల కోసం దర్యాప్తు సంస్థలను మోదీ సర్కారు వాడుకుంటోందని ఆరోపించారు. దాని తీరుపై పార్లమెంటు లోపల వెలుపల పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేసింది. ఢిల్లీలో ఖర్గే విలేకరులతో మాట్లాడుతూ గత 11 ఏళ్లలో 50 మందికి పైగా కీలక విపక్ష నేతలను ఆదాయపు పన్ను విభాగం, ఈడీ, సిబిఐల దుర్వినియోగంతో భయపెట్టేందుకు మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. కేసీ వేణుగోపాల్, ముకుల్ వాస్నిక్, శశి థరూర్, తారిక్ అన్వర్, కుమారి శెల్జా, కె సురేష్, మాణికం ఠాగూర్ తదితర నేతలు సత్యమేవ జయతే అనే బ్యానర్తో పార్లమెంటు మకర ద్వారం మెట్ల వద్ద నిరసన ప్రదర్శనతో పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఢిల్లీ కోర్టు మంగళవారం వెలువరించిన ఉత్తర్వులపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని భాజపా పేర్కొంది. కేసును న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టేయలేదని గుర్తు చేసింది. పార్టీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా ఢిల్లీలోని బుధవారం విలేకరుల సమావేశంలో ఈ మేరకు మాట్లాడారు. ఈ కేసులో ఈడీ తన దర్యాప్తును కొనసాగించవచ్చని కోర్టు పేర్కొందని గుర్తు చేశారు.